ఏంటి చూస్తున్నావు? సంతకం పెట్టు. ఒక తప్పు మీద జైలుకొచ్చి లోపల తప్పుల మీద తప్పులు చేశావు. రెట్టింపు శిక్షణ అనుభవించావు. ఇకనైనా మారి మంచిగా బతుకు. జైలు శిక్ష పడినవాడు అసలు మారతాడో లేదో తెలియదు సార్. కానీ 25 సంవత్సరాల పగని లోపలే పెంచుకుంటూ జైలు నుంచి బయటికి వచ్చిన వాడికి వాడి ప్రాణం కంటే పగే ఎక్కువ. ఇప్పుడు నేను బయట ప్రపంచం చూడాలనుకుంటున్నది మారిపోయి బ్రతకడానికి కాదు సార్, పగ తీర్చుకోవడానికి. నాకు పరిస్థితి కల్పించిన వాళ్ళందరికీ ఇంతకంటే ఘోరమైన శిక్షను వేయడానికి. జైల్లో నాకిచ్చిన సేమ్ గది, సేమ్ బట్టలు అలాగే ఉంచండి సార్. త్వరలోనే తిరిగి వస్తాను. నమస్తే అన్నా. నమస్తే అన్నా. ఏరా, వాళ్ళ గురించి తెలుసుకున్నావా? తెలుసుకున్నానన్నా. అన్నా, ఇప్పుడు కుటుంబం మొత్తం చిన్న చిన్న గొడవలతో అందరూ సంతోషంగానే ఉన్నారన్నా. నాకు కుటుంబమే లేకుండా చేసి నాకీ గతి పట్టించిన దాన్ని కుటుంబాన్ని సంతోషంగా ఉండనివ్వకూడదురా. వాళ్ళకి భయాన్ని పరిచయం చేయాలి, వాళ్ళని బాధ పెట్టాలి. బ్రతికుండగానే నరకం ఎలా ఉంటుందో వాళ్ళకి చూపించి 25 ఏళ్లకు పైగా నేను అనుభవించిన ఆవేదనని వాళ్ళకి అంతకంటే ఎక్కువగా అందరూ అనుభవించేలా చేయాలి. వాళ్ళకి ప్రశాంతత అనేదే ఉండకూడదు. నన్ను జైలు పాలు చేసిన వాళ్ళ జీవితాల్లో ప్రళయాన్ని సృష్టిస్తాను.